పరలోకంలోకి వచ్చి నాకు బ్రాందీ ఎక్కడుంది తెచ్చిపెట్టంటే నన్ను పరలోకంలో యేసయ్య గారు వైన్స్ ఏమన్నా ఏర్పాటు చేస్తారేమో చూడాలి. జై శ్రీరామ్. ఒక తాగుబోతు పాస్టర్ గురించి ఇంకొక పాస్టర్ ఏం చెప్తున్నాడో వినండి. తాగుబోతాను మాన్రా బాబు, నువ్వు సంఘ పెద్దవే అన్న నేను. ఆయన అంటాడో యేసన్న గారు, నువ్వు పరలోకం పోతావు నాకు తెలుసండి, నేను ఎట్టాగా పోను, నువ్వు వెళ్తుంటావు చూడు, అప్పుడు గవ్వుక్కరి కాళ్ళు పట్టుకుంటాను, నీ కాళ్ళు వదలను, వెళ్ళిపోతా పరలోకానికి అంటాడు. అడొచ్చి ఏం చేస్తావన్నా, శుభ్రంగా హాలంతా ఊడ్చుకుంటుంటాను, పరలోకం అంతా శుభ్రంగా ఊడుస్తుంటాను. మరి పిచ్చాడా, అక్కడ చెత్త ఉంటుందా? పరలోకంలోకి వచ్చి నాకు బ్రాందీ ఎక్కడుంది తెచ్చిపెట్టంటే నన్ను నా కాళ్ళు పట్టుకొని వచ్చి లేనిపోను గొడవ. అది ఎలాగ రాడంట, నా కాళ్ళు పట్టుకొని వచ్చేస్తాడంట, అక్కడ చెత్త ఊడుస్తాడట, అక్కడ ఆ బ్రాందీ సీజాలుగా బ్రాందీ కొట్టు లేకుండా ఎదుగుతాడట, దొరకపోతే నిన్ను అడుగుతా ఉంటున్నాడు, పరలోకం అడ్రస్ అంతా నాకు తెలుసు అంట, అన్నీ చెప్తున్నాడు మాటలు. అంటే అదేంటి, ఆత్మీయ సంగతుల్ని నవ్వులాట్లుగా మార్చి చూసారని అల్లరితో అంటే నవ్వులాట్లుగా మార్చేసి దాన్ని సీరియస్నెస్ తీసుకోకుండా నవ్వుగా మార్చేసి జోక్ చేసేసి అందరు నవ్విచేసి వెళ్ళిపోతాడు. ఇకంతే మారడు, నిర్జీవ క్రియలు. విన్నారు కదా, యేసన్న అనే పాస్టరు యేసయ్య అనే ఇంకో పాస్టర్కి చెప్తున్నాడు, తాగుబోతులు పరలోకం చేరుకోరు అని. అప్పుడు ఆ యేసయ్య అనేవాడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు మంచోడివే కదా, నువ్వెటు పరలోకం పోతావు, నీ కాళ్ళు పట్టేసుకొని నేను కూడా పరలోకం వస్తానులే అని చమత్కారం చేశాట. అప్పుడు ఈడేమంటున్నాడు, బాబు నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తావా అంటే, ఏదో శుభ్రం చేస్తాను అది ఇది అని కామెడీలు చేస్తుంటే ఈడంటాడంట, నువ్వు అక్కడికి వచ్చినా మళ్ళీ అక్కడ వైన్స్లు బార్లు ఎక్కడ ఉన్నాయని నన్ను చంపుకుని అంటావు అని అంటాడంట. అంటే తాగుబోతు పాస్టర్ల పరిస్థితి పరలోకం పైన అట్టాగే ఉంటుందని చెబుతున్నాడు. నాకు తెలిసి ఈ ప్రవీణ్ పగడాల గారు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత బగార్టీ కోసం వెతుకుతూ ఉంటాడేమో. పరలోకంలో యేసయ్య గారు వైన్స్ ఏమన్నా ఏర్పాటు చేస్తారేమో చూడాలి. జై శ్రీరామ్.